ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. నవరాత్రులు సీక్వెన్స్ ఆఫ్ 9 నైట్స్. ఈ 9 గ్రూపింగ్ అనేది ఋషులు చాలా మార్గాల్లో కూడా యూస్ చేయడం మనకి సనాతన ధర్మంలో కనిపిస్తుంది. నవగ్రహాలు, నవవిధ భక్తి, ఈ విధంగా అనమాట. అయితే ఈ నవ అనేది ఎక్కడొచ్చినా సరే దేర్ ఈజ్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్. మనకి ఇప్పుడు వచ్చిన శరన్నవరాత్రులు, దేవి నవరాత్రులు కూడా అటువంటిదే. మామూలుగా చూసుకుంటే దేర్ ఆర్ సెవరల్ నవరాత్రిస్ దట్ వీ ఎన్కౌంటర్. అఫ్ కోర్స్ దేవి నవరాత్రులు, దసరా ఈజ్ వెరీ పాపులర్. అలా కాకుండా వసంత నవరాత్రులు, ద వన్ దట్ ఎండ్స్ ఆన్ శ్రీరామనవమి. అండ్ అదేవిధంగా మనకి వారాహి నవరాత్రి, గణపతి నవరాత్రులు, స్కంద నవరాత్రులు, ఆషాఢ మాఘ నవరాత్రులు, ఈ విధంగా దెర్ ఆర్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ 9 నైట్స్ దట్ ద రిషీస్ హ్యావ్ ఐడెంటిఫైడ్. దేనికి దానికి వేరే వేరే ఉపాసన మార్గాలు ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అన్నిటికీ కామన్ థీమ్ ఒకటే, విచ్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక మనిషి ఈ నవరాత్రులు ముందు ఒక మనిషి ఉంటే కనుక ఈ నవరాత్రులు అయ్యేసరికి ఆ మనిషి పూర్తిగా మారిపోవాలి. అయితే ఈ వీడియోలో మనము ఈ దేవి నవరాత్రుల్ని మన పూజతో పాటు, భక్తితో పాటు మన ఓన్ సెల్ఫ్ డిస్కవరీకి, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి ఎలా వాడుకోవాలి, మనకి ఆ ఋషుల మార్గం ఎలా ఏర్పాటు చేశారో చూద్దాం. అసలైతే దేవీ నవరాత్రులకి 3 ట్రాక్స్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ బాడీ ఇంప్రూవ్మెంట్, దానికి ఆయుర్వేదాన్ని జోడించారు. రెండవది యోగా, అంటే మన ఎనర్జీ క్లెన్జింగ్, ఆరా క్లెన్జింగ్, ఆసనాల ద్వారా. ఈ రెండింటిని మనం ఈ వీడియోలో టచ్ చేయలేము, ఎందుకంటే వాటికి ఇంకొంచెం శ్రద్ధ, కొన్ని గురుముఖత తెలుసుకునే ఉంటాయి కాబట్టి వాటిని మనం కాస్త పక్కన పెడదాం. బట్ అన్నిటికంటే ముఖ్యమైనది మనశ్శుద్ధి, మెంటల్ క్లెన్జింగ్. ఇది ఈ దేవి నవరాత్రుల ద్వారా సాధ్యం. అది ఎలాగా ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. కాన్సెప్ట్ ఏంటంటే అండి, అమ్మవారు ఒకటే, శక్తి అనేది ఒకటే. కానీ ఏ శక్తి, ఆ శక్తిలో ఏ అంశం, ఏ మంత్రంలో నిక్షిప్తం చేసి దాని మీద ఉపాసన చేసినట్టయితే ఎటువంటి ఫలితం వస్తుంది, ఇలాంటి ఒక వెరీ వెరీ కాంప్లెక్స్ ఈక్వేషన్ని మన ఋషులు సాల్వ్ చేశారు. ఒక కంప్లీట్ ఇన్ఫైనైట్ ఎనర్జీ నుంచి ఏ పార్ట్ని మనం తీసుకొచ్చుకొని ఏ రూపం మీద మనం ధ్యానం చేసినట్టయితే మనలో ఉన్న అదే శక్తి, అదే దేవతా శక్తి ఉంది మనలో కూడా, అందులోంచి ఏది యాక్టివేట్ అవుతుంది, దానివల్ల మన బ్రెయిన్ న్యూరాన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఆ టైంలో మనం ఏ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ మీద ఫోకస్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది అనే ఒక వెరీ కాంప్లెక్స్ ఈక్వేషన్ని వాళ్ళు దర్శనం ద్వారా చూసి ఆ 9 ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ పర్సనాలిటీని ఫిక్స్ చేసుకుంటూ రావడానికి ఈ దేవి నవరాత్రుల్ని ఒక సీక్వెన్స్ లాగా, ఒక మాలలాగా వాళ్ళు అల్లారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ మీద మనం రిఫ్లెక్ట్ చేయాలి. ఆ రిఫ్లెక్ట్ చేసేటప్పుడు చాలా ఆనెస్ట్గా, కల్మషం లేని ఒక పిల్లవాడు తన అమ్మతోటి ఎలా అయితే ప్రతిదీ చెప్పుకుంటాడో ఆ విధంగా ఈ 9 రోజులు మన అమ్మతోటి మనం చాలా దగ్గరగా గడపాలి. గడిపి ఈ ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ మైండ్ని మనం అబ్జర్వ్ చేసి, మనకి తెలియని ఎన్నో విషయాలు మనకు బయటపడుతూ ఉంటాయి. వాటిలన్నిటినీ మనం యాక్సెప్ట్ చేసి ఒక్కొక్క రోజు ముందుకు వెళ్ళి ఫైనల్గా విజయదశమి రోజు ఈ నవరాత్రులు అనే ఒక మాలని మనం కంప్లీట్ చేస్తాం. ఇది చేయడానికి మనం మామూలుగా పెట్టుకున్న కొన్ని చిన్న చిన్న అడ్వైజరీ నియమాలు అనుకోండి. ఏంటంటే మామూలుగా ప్రతిరోజు స్నానం, క్రతువులన్నీ పూర్తయిన తర్వాత, ప్రాపర్ బాత్ అది తీసుకున్న తర్వాత మంచి దుస్తులు వేసుకొని మీరు యూ కెన్ సిట్ ఇన్ యువర్ పూజా మందిరం ఆర్ ఎనీ అదర్ ప్లేస్ విచ్ ఇస్ కన్వీనియంట్ ఫర్ యూ. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సైలెంట్గా ఉండేలా చూసుకుని, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డైలీ ఒకే కన్సిస్టెంట్ టైంకి చేయడానికి ట్రై చేయండి. వీలవ్వకపోతే ఇట్స్ ఓకే, బట్ చేస్తే మంచిది. మీ డైలీ పూజ, మీరు చేసుకునే రెగ్యులర్ పూజలన్నీ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ దీనికి పేర్ చేస్తే దట్ షుడ్ బీ ఇనఫ్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఓపిక ఉంటే, మీకు అలవాటు ఉంటే నక్తవ్రతం అంటారంటే ఒకే పూట భోజనం చేయడం, ఇంకొంచెం మీకు అలవాటు ఉంటే కనుక భూషయనం చేయడం, అంటే నేల మీద పడుకోవడం, ఇట్లాంటివి యూ కెన్ యాడ్. దే ఆల్ కంట్రిబ్యూట్ టువర్డ్స్ బెటర్ కాన్సన్ట్రేషన్ during the puja and after the puja. So these are the small rules that you have to keep in mind. So with that said, మనం డే బై డే, డే 1 నుంచి డే 9 ఒక్కసారి మనం విజిట్ చేద్దాం. మీరు you can keep coming back to this video every single day until you finish all the 9 days and then finally Vijayadashami.